இதுதான் இந்து முஸ்லீம் கிறிஸ்டின் எல்லாம் மாம மச்சன் சொல்ற ஒரே பண்டிகை அத்து பண்டிகை தான். அன்று முதல் இன்று வரை பாடுபட்டு கொண்டிருக்கும் நம்ம முன்னோர்கள் அனைவருக்கும் வந்துட்டு அப்ப மாடு வச்சிருக்காங்க. இப்ப வந்துட்டு மாடு வந்துட்டு அவங்க பேரனு பையனு வச்சிருக்காங்க. எல்லாருக்கும் வந்துட்டு சிறப்பா வந்துட்டு கௌரவக்கும் விதமாக வந்துட்டு இன்று வந்துட்டு விழாக்கூட்டம் வந்துட்டு பண்ணணும்னு சொல்லி வந்துட்டு முயற்சி எடுத்து எல்லாரும் சேர்ந்துதான் வந்துட்டு பண்ணிட்டு இருக்கோம். அந்த கூட்டத்துக்கு வந்துட்டு ஸ்டேஜ் ஆகட்டும், சேருங்க ஆகட்டும், சாப்பாடு ஐட்டம் ஆகட்டும், தண்ணி ஆகட்டும், எல்லாரும் சேர்த்துதான் வந்து பண்ணிட்டு இருக்கோம். அப்படி பண்ணவங்க உதவி பண்ணவங்க எல்லாருக்கும் வந்துட்டு சங்கத்தின் சார்பாகவும் இங்க வந்திருக்கிற நண்பர்கள் சார்பாகவும் நன்றி நன்றி నన్రి అప్పుడు మనకి ఎవరు లేదు దిక్కు జల్లికట్టు అట్లేదో పేరు వారికి ఐడెంటిఫై ఒక తావు పండుగ వస్తే తమిళనాడు అంతా వచ్చేస్తుందని చెప్పి చేశారు మన పెద్దలు ఉంటే కూడాను ఈ పద్య ఏదో 200 జన్మ 100 జన్మ వస్తారు. మేమంతా చూస్తా ఉంటే ప్రామిస్ గా చాలా ఖుషిగా ఉంది. ఇదే నెక్స్ట్ 10 జన్మ కూడా అయ్యే సిచ్యువేషన్ వస్తుంది, తీసుకువస్తాము. మనం యారు ఎమ్మెల్యేతోకి భయపడలేదు, ఎవరు సీల్ కట్టుకొని నిలిసే పని లేదు. మనం ఉండే జాగాలోనే మనం పర్మిషన్ తీసుకునే పవర్ మనం తీసుకుంటాము. அத்துக்கட்டு எல்லா ஊர்லயும் நடக்கணும். நம்மளோட எய்ம் தான். அத்துக்கட்டு பண்டிகை மீட்பு கட்டு போகணும்னா நம்ம முதல்ல வந்து எல்லாரும் ஒற்றுமையா இருக்கணும். அந்த ஒற்றுமை இருந்தாதான் கெஜெட்ல வந்து நம்ம அந்தந்த ஊர்ல எந்தெந்த ஊர்ல அத்துக்கட்டு நடக்கணுமோ அந்தந்த ஊர்ல வந்து கெஜெட்ல ஏத்தணும். మన పండుగ మనం యాన్న పర్మిషన్ తీయాలంటే కూడా మనల్ని ఫస్ట్ లో పిలిచి పెటిషన్ ఇస్తే మన పెటిషన్ లాస్ట్ లో పంపిస్తాము. 4 రాత్రుల పోయి ఎమ్మెల్యే ఇంట్లోకి పోయినాము. 4 రాత్రికి మేము చిన్నదంతా 30 జనము. మమ్మల్ని ఏమంటారంటే ఏం మీ పండుగ గెజెట్ లో లేదయ్యా, ఏమన్నా అడ్జస్ట్మెంట్ అంటారు. ఎవరికి అడ్జస్ట్మెంట్, ఎవరు పండుగ అడ్జస్ట్మెంట్? వాళ్ళ దగ్గర మేము గుడ్లిచ్చాను తీసుకోలే కదా. మన పండుగ అడిగేదానికి గవర్నమెంట్ ఇంకా అడ్జస్ట్మెంట్ అని మాట్లాడతారు మన పండుగని. దానికోసమే మేము ఒక్కొక్కరు ఒక్కొక్క ఐడియా తీసుకొని లాస్ట్ టైం వచ్చి చెన్నైలో పోయి అడుగులు ఇచ్చేసి జీవోకి ఏం చేస్తే సరిపోతుందని చెప్పి కొద్ది డీటెయిల్స్ అంతా కలెక్ట్ చేసి పెట్టినాము. ఏమంటే మనం పారంపర్యంలో వచ్చిందే ఈ యొక్క సంక్రాంతి పండుగ. మనకొచ్చే ముఖ్యమైన పండుగ సంక్రాంతి పండుగ. ఈ పండుగ మనం ఏం చేయాలంటే ఆయన వచ్చి మీకు ఏం కావాలని చూసుకుంటాను. ఒక పీస్ తీసేది చిన్నోళ్ళకి అందరికీ వాయిదాతో అన్ని ఆయన చూసుకొని మాక్సిమం ఒక 3 నెలలు అయిన కేసు కూడా అది క్లియర్ చేయించేసినారు. ఆ కేసే కొట్టేసి అతనే చేయించరే. ఎవరికొవరు మనం సపోర్టివ్గా ఉంటామో దయచేసి చెప్తాను. సుందరంగా చెప్పినట్లా నేను చెప్తాను. గోపురం ఉండే ఆవు మన ఇండియా కాదు, మనకు కావాల్సినదే మన దీనికి గోపురం ఉండే ఆవు సాకన్నా చాలు. అది చిన్నదైపోయి పెద్దదైపోయి మనం నాటి ఆవు సాకదా, గోపురం ఉండే ఆవు సాకన్నా. మీరు యాదన్నా సాకండా సిటీలో ఉన్నారా, మీకు కట్టేసుకోనికి జాగా లేదా, నా దగ్గర ఇస్తాం. మా కాలపురం ఉండే ఆవులు వస్తూ ఉన్నాయి. 10,000 5,000 ఆవులు సిక్తాయి. ఒక ఇంటికి ఒక నాటి ఆవు ఉండదా, దయచేసి సాకండా. ఇదే கூட்டம் சேர்த்துங்களா? நல்ல யோசிச்சாங்க. நல்லா கூட்டம் சேர்க்கணும். தட்டி கட்டி விடுறீங்க, முத்தமணி தட்டி கட்டி விடுறீங்க. நாங்க வந்து பட்டு புடவை கட்டி வரோம். அந்த பட்டு புடவை மாடு வீட்டுக்கு எடுத்து வந்துச்சுன்னா எங்களுக்கு கௌரவம், அதை பிடிச்சா வீரனுக்கு கௌரவம்.